హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఒక్క స్థానానికి పదుల సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు. ఎవరికి టికెట్ కేటాయించాలనే అంశంలో అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. స్థానిక నేతకే టికెట్ ఇస్తామని ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడంతో పార్టీలోని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా మంత్రి పొన్నంను టార్గెట్ చేస్తూ తన అసహనం వ్యక్తం చేశారు ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను టార్గెట్ చేస్తూ ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయి. గత కొద్ది రోజులుగా పార్టీ తీరుపై ఫిరోజ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హైదరాబాద్ లో ఎంఐఎం కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ముఖ్యంగా తన మీద ఎమ్మెల్యేగా గెలిచిన నాంపల్లి ఎమ్మెల్యేకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పలు సందర్భాల్లో ఫిరోజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం విడుదల చేసిన 10 కోట్లలో తనకు 5 కోట్లు కేటాయిస్తారని ముందు చెప్పారని, చివరకు 10 కోట్లు ఎంఐఎం ఎమ్మెల్యేకే ఇచ్చారని ఫిరోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో తనకు జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ ని ఫిరోజ్ కోరినట్లు సమాచారం. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ పర్యటనలో పాల్గొన్న మంత్రి పొన్నం మాట్లాడుతూ స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామని ప్రకటించడంతో ఫిరోజ్ ఖాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడులో పుట్టి పెరగలేదని, అయినా వయనాడులో ఎందుకు పోటీ చేశారని ఫిరోజ్ ప్రశ్నించారు. ఇక రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్గిరిలో పుట్టి పెరగలేదని, అయినా మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేశారని, అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థికి మాత్రం స్థానికత ఎందుకు అంటూ ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. ప్రెసిడెంట్ కి గాని అందరికి అజరుద్దీన్ కి ఇవ్వాలి. ఒకవేళ అజరుద్దీన్ కి ఇవ్వకపోతే నేను కూడా ఒక ఎలిజిబుల్ ఆస్పిరెంట్ మొత్తం జీవితం పబ్లిక్ కోసం, కాంగ్రెస్ కోసం అంకితం చేసిన, కమిటెడ్ ఉన్నా, మతం గురించి ఎప్పుడు మాట్లాడను, సెక్యులర్ ఉన్నా, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, దళిత్ కానీ, బుద్ధిస్ట్ కానీ, ఎవరైనా కానీ అందరికీ తీసుకుపోయే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ప్రతి ఒక్క సమస్య, లోకల్ సమస్య జూబ్లీహిల్స్ లో ఏముంటది, దాని మీద అవగాహన ఉన్నది, పరిష్కారం ఎట్లా తీసుకురావాలి అది కూడా నాకు తెలుసు. 4 times ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, 1 time ఎంపీ కంటెస్ట్ చేసిన. ఎందుకు ఓడిపోయినా? మొన్న కూడా 2000 ఓట్లతో ఓడిపోయినా. బోకస్ ఓట్లు ఉన్నాయి ఇక్కడ. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిల టార్గెట్ గా ఫిరోజ్ విమర్శలు చేయడంతో హస్తం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అజరుద్దీన్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతూ ఉండటంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని ఫిరోజ్ డిసైడ్ అయ్యారు. ఉప ఎన్నికల్లో టికెట్ ఎవరికి అనేది హైకమాండ్ డిసైడ్ చేయాలి, కానీ పొన్నం ప్రభాకర్ కాదని ఫిరోజ్ బాంబ్ పేల్చారు. పొన్నం ప్రభాకర్ ను చాలా గౌరవిస్తా, కానీ టికెట్ విషయంలో ఏకపక్షంగా మాట్లాడటం సరికాదన్నారు ఫిరోజ్. తానెప్పుడు మతం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన సెక్యులరిజం నమ్మిన వ్యక్తిని అని ఫిరోజ్ చెబుతున్నారు. హిందువు కానీ, ముస్లిం కానీ, సిక్కు కానీ అందర్నీ కలుపుకుపోయే వ్యక్తిని తానేనని కాంగ్రెస్ నేతలకు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకి ఇస్తారనే నమ్మకం ఉందని ఫిరోజ్ చెబుతున్నారు. ఫిరోజ్ కామెంట్స్ చూస్తే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే ఆలోచన ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. ఇక ఈ కొత్త సమస్యను పార్టీ ఎలా డీల్ చేస్తుందో